ఆంధ్రప్రదేశ్లోని అన్ని పల్లెలు విష జ్వరాలతో వణుకుతున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుందని మండిపడ్డారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్. కనీసం పల్లెలకు వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకునే అధికారి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామంలో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అసలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మేలుకొని విష జ్వరాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు విష జ్వరాలతో వణుకుతా ఉంది. ముఖ్యంగా పల్లెల్లో ప్రజలు తీవ్రమైనటువంటి జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పితో, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటే కనీసం వైద్య ఆరోగ్య శాఖ, చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓ కానీ, రాయలసీమలో ఉన్నటువంటి ఆర్జేడీలు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్లు కానివ్వండి, కనీసం స్పందించినటువంటి దాఖలా లేదు. గ్రామాల పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిన డిపిఓలు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, ఎంపీడీఓలు కానీ కనీసం పట్టించుకున్న దాఖలా లేవు. ఎక్కడ చూసినా విష జ్వరాలు ప్రబలి ప్రజలు అల్లాడుతూ ఉంటే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. కనీసం మందులు, మాత్రలు, సూది మందులు లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుంది. పాపం గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి వేలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతా ఉంది. విష జ్వరాలతో పల్లెలు వణుకుతా ఉంటే పల్లెల్లోకి పోయి ప్రజల కష్ట సుఖాలని కనిపెట్టి పలకరించేటువంటి నాదుడు లేదు. అధికార యంత్రాంగం పూర్తిగా మొద్దు నిద్రపోతా ఉంది. మరొక పక్క గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అంట, ఇంకొక ప్రభుత్వం అంటే దీనివల్ల లాభం ఏముంది చెప్పండి? ప్రజలు నాకు తెలిసినంత వరకు ఈ వారం 10 రోజులుగా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రతి పల్లెలోనూ విష జ్వరాలు, పాపం జ్వర పీడితులు, జలుబు, దగ్గు, తలనొప్పితో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీ పరిస్థితి అన్నట్టు అడిగేటువంటి నాదుడు లేదు. జిల్లా వైద్య శాఖ అధికారి ఎక్కడున్నాడో అడ్రస్ లేదు. జిల్లా డిపిఓ ఎక్కడున్నారో అడ్రస్ లేదు. ఎంపీడీఓలు లేరు.